అందరికీ నమస్కారం. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. జూన్ 4వ తారీఖున ఓట్ల లెక్కింపు కోసం సర్వసన్నద్ధం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తప్పనిసరిగా విజయం సాధిస్తుందనే అంచనాలు సామాన్య ప్రజానీకం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా స్పష్టంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అనపర్తి నియోజకవర్గంలో కూడా అనేక చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ముఖ్యంగా గొల్లల మామిడాల్లో 196, 197, 198 బూత్లో ఆ బూతులను క్యాప్చర్ చేయాలి, ఆ బూత్లో రిగ్గింగ్ చేయాలని గొల్లల మామిడాడు పార్టీ మీద చాలా ప్రయత్నం చేయడం, దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కోవడం. ఉదయం పూట దాదాపుగా 2 గంటల పాటు నేను అక్కడే సమయం వెచ్చించడం, అదేవిధంగా పోలీసులు కూడా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అక్కడ రిగ్గింగ్ నిరోధించిన ఆఖరి నిమిషంలో ఒక మైనర్ బాలిక చేత దొంగ ఓటు వేయించడం అనేది గమనార్హం. దానిపైన ఇప్పటికే నేను రిటర్నింగ్ అధికారి గారికి, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇంతవరకు ఏం చర్యలు తీసుకున్నారో నాకైతే స్పష్టంగా తెలియదు. అదేవిధంగా కొమరపాలెం, కోల మండలం కొమరపాలెం గ్రామంలో పోలింగ్ ప్రక్రియ పూర్తయి ఈవీఎంల తరలింపు కార్యక్రమం ఇంకా జరగకుండా పోలింగ్ బూతులు ఎదురుగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అక్కడ బర్త్డే పార్టీలు, సెలబ్రేషన్స్ రాత్రి 9 గంటలకు చేసుకోవడం జరిగింది. ఎవరైతే కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నారో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అంటే పోలింగ్ బూత్కి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండకూడదు అని, అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గుమిగూడి ఈవీఎంలు పోలింగ్ బూత్లో ఉండంగానే అక్కడ చేయడం అనేది చాలా వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరి అసహనానికి గురవుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఇప్పుడు నిస్తేజంగా ఉన్న వాళ్ళ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుకోవడం కోసం వాడిని పర్యటన చేయడం కానీ, ఉత్తేజం నింపుకోవడానికి 4 మాటలు మాట్లాడటం కానీ ఎవరు అభ్యంతరం చెప్పరు. దానికోసం ఎదుటి వ్యక్తులపైన అభాండాలు వేయడం, తప్పుడు విషయాలు మాట్లాడడం, తప్పుడు ఆరోపణలు చేయడం మాత్రం సమంజసం కాదు. మరి వారు మాట్లాడుతూ ఆర్థిక విషయాలు, ఎన్నికలలో జరిగిన ఆర్థిక విషయాలపైన కూడా వారి అనుయాయుల చేత మాట్లాడించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అసలు పక్క గ్రామం గురించే పూర్తిగా తెలియని ఒక నాయకుడు పక్క రాష్ట్రాల గురించి, దేశ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక నాయకుడు మాట్లాడుతూ మరి నేను ఏదో ఆర్థికంగా తప్పులు చేశాను, దానికోసం పురంధరేశ్వరి గారు 5వ తారీఖున మా ఇంటికి వచ్చి పంచాయతీ పెడతానని, బహుశా ఈ నాయకుడికి ఆవిడ ఏమన్నా చెప్పారో ఏంటో నాకు తెలియదు. కానీ మొట్టమొదటిగా మీ ఆర్థిక వ్యవహారాలు మీరు చూసుకోండి. మీ నాయకుడికి అధిష్టానం నుంచి వచ్చింది ఎంత, ఇక్కడ ఉన్న కాలుష్య పరిశ్రమ నుంచి వచ్చింది ఎంత, ఇక్కడ స్థానికంగా బలవంత పోసుళ్ళకి పాల్పడింది ఎంత, ఇక్కడ ఖర్చు పెట్టింది ఎంత, ఆ విషయాలపైన మీరు నిలదీయండి. మా విషయాలు నిలదీసుకున్నాం. మరి ఒకవేళ పురంధరేశ్వరి గారి పంచాయతీకి వస్తే దానికి మధ్యవర్తిత్వం కానీ మిమ్మల్ని వహించమని ఏమన్నా వారు కోరారా, లేక బీజేపీ అధిష్టానం కోరిందా, తెలుగుదేశం అధిష్టానం కోరిందా? స్పష్టం చేయమని ఆ నాయకుడిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేయడం కోసం, మీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడం కోసం ఇటువంటి చౌకబారు ఆరోపణలు చేయొద్దని నేను సలహా ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ అభ్యర్థి మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాడు. అది ఎందువలన అంటే కనీసం కౌంటింగ్ ఏజెంట్లు అయినా ఉంటారు అనే ఉద్దేశంతో వారు మాట్లాడడం జరిగింది. బహుశా వారు ఆ ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తూ ఉన్నారేమో. గ్రామాల్లో పర్యటన చేసి ఆ గ్రామాల్లో ఏదో ఒక విధంగా కౌంటింగ్ ఏజెంట్లు నిలుపుకోవాలి అనే ప్రయత్నమేమో అని మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది. ఎందువల్లంటే 13వ తారీఖున జరిగిన పోలింగ్లో దాదాపుగా 60-70% గ్రామాల్లో 12 గంటల తర్వాత వైఎస్ఆర్సీపీ పోలింగ్ ఏజెంట్లు పలాయనం చిత్తగించిన విషయం ఇవాళ నియోజకవర్గ ప్రజానీకం అంతా బహిరంగంగా చర్చించుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రేపు కౌంటింగ్ కు కూడా ఏజెంట్లు ఉండరనే ఉద్దేశంతో ఇవాళ మిస్టర్ అండ్ మిస్సెస్ ఎమ్మెల్యే గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తల్లో ఏదో ఒక విధంగా ఉత్తేజం నింపాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ప్రయత్నం తప్పులేదు, మీ ప్రయత్నం చేసుకోండి. కానీ అవతల వ్యక్తులపైన, అవతల పార్టీలపైన స్థాయి లేని వ్యక్తుల చేత విమర్శలు చేయించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం.